ఆదిపురుష్ సినిమాపై దాఖలైన పలు పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు విచారించింది. హిందువుల సహనాన్ని పదే పదే పరీక్షిస్తారా అంటూ మండిపడింది. హిందువులు చాలా క్షమాగుణం ఉన్నవారు, అలాగే ప్రతిసారి వారి సహనాన్ని ఎందుకు పరీక్షిస్తారని సభ్యత చూపుతూ సహనంతో ఉన్నారు కదా అని అణిచివేతకు దిగడం సరైందేనా అని పిటిషనర్లను కోర్టు ప్రశ్నించింది. రామాయణం ఆధారంగా ఇటీవల విడుదలైన ఆదిపురుష్లో కీలకమైన పాత్రలను చిత్రీకరించిన తీరుపై కోర్టు విస్మయం వ్యక్తపరిచింది. ఈ చిత్రంపై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న లక్నో ధర్మాసనం ఆదిపురుష్ హిందీ సంభాషణ రచయిత మనోజ్ ముంతసిర్ను ఇంప్లీట్ చేయాలన్న దరఖాస్తును ఆమోదిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇక చిత్ర ప్రారంభంలో రామాయణంతో సంబంధం లేదంటూ ప్రదర్శించిన డిస్క్లైమర్ ను ఆమోదించేందుకు ధర్మాసనం తిరస్కరించింది. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు, లంక ఇలా అందరినీ చూపించి డిస్క్లైమర్ ప్రదర్శిస్తే జనం ఎలా నమ్ముతారని చిత్ర బృందాన్ని హైకోర్టు నిలదీసింది. మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాది రంజన అగ్నిహోత్రి వాదించారు. ఇక ఇది వాల్మీకి రామాయణం కాదు, తులసీదాస్ రాసిన రామచరిత్ర మానస్ కాదు అని కోర్టు దృష్టికి తెచ్చారు.